మావా ఈరోజు మన డే 64 ఆఫ్ రోడ్ టు ఐసీఎన్. చాలా మంది చాలా రకాలుగా అంటున్నారు. నేను మాత్రం ఎక్కడ డీవియేట్ అయితలేను. నేను అట్లే మోటివేటెడ్ ఉన్నా, ఎంత డిసిప్లిన్ ఉన్నా, నా మైండ్ సెట్ ఎట్లాంటిదో నేను మీకు చూపిద్దామని నేను ఇవన్నీ ఇక మీరు నన్ను ముందు నుంచి ఫాలో అయినా లేకపోతే నా వీడియోస్ అన్ని చూసినా కూడా మీకు అర్థమవుతుంది నేను నా బాడీని ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫార్మ్ చేసిన అనేది. మీరు జస్ట్ నా మైండ్ సెట్ మాత్రమే చూడండి. నా ఇంట్లో ఎన్ని ఫంక్షన్లు అయినా, నాకు ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా నేను మాత్రం ఎక్కడ కూడా నా కన్సిస్టెన్సీని వదలలేదు. ఇక మీరు నా నుంచి నేర్చుకోవాల్సింది మైండ్ సెట్ ఒకటి మాత్రమే. ఎందుకంటే నేను చాలా సార్లు చెప్పిన, మీరు ఏదైనా అచీవ్ చేయాలనుకుంటే ముందు మీ మైండ్ సెట్ మార్చుకోండి. ఆ తర్వాత ప్రతిదీ సెట్ అయిపోతుంది మీ లైఫ్ లో. ఇక ఈ రోజు మన రెస్ట్ డే ఉండే 1400 క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తున్నాం. కానీ అయినా వర్కౌట్ కూడా చేయాలనిపించి జిమ్ కి అయితే వెళ్ళి వర్కౌట్ కంప్లీట్ చేసుకొని అట్లనే ఈవినింగ్ టెంపుల్స్ కూడా వెళ్ళినాం అనమాట. ఇక నేను మీ అందరికి క్లియర్ గా ఏం చెప్తున్నా అంటే, ఈ వీడియో లేదో లైక్స్ కోసమో ఫాలోవర్ల కోసమో ఇంకేదో వస్తుందని నేను చేయట్లేను. దీంట్లో నాకు కిక్ దొరుకుతుంది, ఇది ఒక నాకు సాటిస్ఫాక్షన్ ఇస్తుందని చెప్పి నేను చేస్తున్నా. ఈ ఐసీఎన్ అయిపోయినాక కూడా నేను ఇట్లనే కంటిన్యూ చేస్తా. ఎన్ని రోజులు చేయాలనిపిస్తే అన్ని రోజులు చేస్తానే ఉంటా. ఇక ఈ వీడియోలు చేయడం, ఐసీఎన్ ఆడడం ఎవరికో నచ్చలేదని చెప్పి మనమైతే చేయకుండా అట్లా ఆపము. మనకు నచ్చిందే చేస్తాము. నేను ముందు నుంచి కూడా చెప్తున్నా, మీకు నచ్చింది చేయండి, నచ్చినట్టు ఉండడు, హ్యాపీగా ఉండరు అనే చెప్తాను. నీ కన్సిస్టెన్సీ, నీ డిసిప్లిన్ ఎవరికో తక్కువ అనిపిస్తుంది, ఎవరికో ఈజీగా అనిపిస్తుంది అని చెప్పి నువ్వు మాత్రం ఆపకమావా. ఎందుకంటే నీ ఒక్కడికి తెలుసు నువ్వు ఏ ఫేస్ లో నుండి వెళ్తున్నావు, నువ్వు ఎంత స్ట్రగుల్ చేస్తున్నావు అని. ఇక ఈ రోజు వీడియో కింటే మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. నా కంటెంట్, నా మైండ్ సెట్, నా డిసిప్లిన్ నచ్చితే ఫాలో కొట్టురు మావా.